హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 21వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చెట్టు అన్నది మనిషికి గుర్తుగా ఉంది. మనిషికి గుర్తుగా ఉంది చెట్టు అనేది. దేవుడు ఆయన చేతిలో ఏముంటుందంటే గొడ్డలి ఉంటుంది. ఆ గొడ్డలి ఈ చెట్టు అన్నది మనిషికి గుర్తుగా ఉంటుంది. ఆ మనిషి మంచి ఫలము ఫలించాలి. ఫలాలు అన్నవి చాలా రకాలు. అయితే మంచి ఫలాలు ఉంటాయి, చెడ్డ ఫలాలు ఉంటాయి. చెడ్డ ఫలాల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. అవి హానికరమైనవి. అవి తిన్నప్పుడు ప్రాణాలకి ప్రమాదం. కాబట్టి అవి ఎవరు తినకండి 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 అని చెబుతూ ఉంటుంటారు. మంచి ఫలాలు ఉంటాయి, చెడ్డ ఫలాలు ఉంటాయి. మంచి ఫలాలు ఫలిస్తున్న ఆ చెట్టు కట్ట ఆ వ్యవసాయకుడు ఆ తోటమాలి ఏం చేస్తాడు, ఇంకనూ దాని చుట్టూ కూడా ఓ చక్కటి లోతుగా తవ్వి దాని నిండా నీళ్లు పోసి ఆ చెట్టు ఇంకా మంచి ఫలాలు ఫలించాలి, ఇంకా చెట్టు వృద్ధి చెందాలి, ఇంకా చెట్టు పైకి ఎదగాలి అని కోరుకుంటాడు. అదే ఏ చెట్టు అయితే చెడ్డ ఫలాలు ఫలిస్తుందో దానివల్ల ప్రాణాపాయం హానికరము అని తెలిసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, గొడ్డలితో చెట్టును నరికి వేస్తాడని బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పుడు మంచి పనులు చేసే వాళ్ళకి దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తుంటాడు మంచి పనులు చేయడానికి. చెడ్డ పనులు చేసే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు, గొడ్డలితో వాళ్ళని తీసేస్తాడు. దేవుడి మందిరము అలాగే కుటుంబాలలో కూడా మంచి ఫలాలు ఫలించును గాక. దేవుని పేరు చెప్పి దేవుడికి నమ్మకంగా జీవించే జీవితాలు దేవుడు మనకి అనుగ్రహించును కాక. మన వల్ల దేవుని నామము మహిమపరచబడాలి కానీ దూషణ పాలు అవ్వకూడదు. దూషణ పాలు అవ్వకూడదు. మంచి ఫలాలు ఉండాలి. ఏదో ఫలం ఏదో ఫలించామన్నట్టు ఫలిస్తే అది చెడ్డ ఫలమేమో, దానివల్ల అపాయకరం. దేవుడు ఏం చేస్తాడు, ఆ స్థానం నుంచి ఆ చెట్టుని తీసేస్తాడు. ఒక చెట్టు స్థానం నుంచి తీయబడింది అంటే అర్థం ఏంటంటే అది చనిపోయిందని అర్థం. చనిపోయిందని అర్థం. అలాగే నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో మంచి ఫలాలు కలిగిన చెట్టుగా మనము ఉందుము కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.